ప్రభుత్వ పథకాలు సార్, పథకాల గురించి ప్రభుత్వ పథకాలు అయితే మ్యాక్సిమం ప్రతి ఒక్కటి ఇంటింటికి తీసుకెళ్ళి అన్నీ చెప్పి ఇచ్చి మేము ఏవైతే ఓట్లు వేసే ముందు మీకు ఏవేవైతే పథకాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ప్రతి ఒక్క పథకం ఇంటికి చేరిందండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటింటికి గడప గడప తిరిగి నేను చంద్రబాబు నాయుడు గురించి ఆయన ఇచ్చే పథకాల గురించి చెప్పి ఓట్లు వేయించాను నేను. ఆ మాట అయితే ఇబ్బంది అందరూ ప్రతి ఒక్క మా ఒక వార్డులో 5వ వార్డులో ప్రతి ఒక్క ఇంటికి మ్యాక్సిమం అన్ని పథకాలు వచ్చినాయండి. అన్నదాత సుఖీభావ పడిందని మొన్న రైతులు ఏమంటున్నారు? రైతులకైతే వచ్చిన వాళ్ళు బాగానే సంతోషపడతారు, లేని వాళ్ళు తెలిసిందేగా మీకు. కాకపోతే మా ఏరియాలో ఎవరు లేరు రైతులు. ఈ వేరే మా వార్డుకి అయితే ఎవరు లేరు. మా గంగూరు గ్రామంలో అయితే ఉన్నారు. ఉన్నవాళ్ళు సంతోషపడతారు. ఆ ప్రజల నుంచి స్పందన చూస్తున్నారు మీరు? పర్వాలేదండి, 60-40. తర్వాత గూగుల్ గురించి మీరేమంటారు? వైజాగ్ గూగుల్ వెళ్ళింది, గూగుల్ స్టార్ట్ అవబోతుంది, పెద్ద సంస్థలు కూడా. సో కాగ్నిజెంట్ ఇలాంటివి కూడా చెప్పారు. ఆ సంస్థల గురించి, ఆ సిటీకి ఆ సంస్థలు అవడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది మంచిదేనండి. గూగుల్ అనేది పెద్ద సంస్థ, అదే ప్రపంచం మొత్తం మీద దాని మీద ఆధారపడి ఉంది. కాదు మంచిదే. కాదేంటంటే కొద్దిగా ప్రజలకు ఇంకా కొద్దిగా చేరుబాట్లు ఉండే చేస్తే మంచిదని నా ఆలోచన. ప్రభుత్వ విధానాలు నెక్స్ట్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థలు తీసుకొస్తున్నారు, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అంతర్నేషనల్ తీసుకొస్తున్నారు, బాగానే ఉందండి. అది ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తున్నారు. అది దాన్ని కూడా కొద్దిగా పబ్లిక్ కూడా చాలా వరకు చాలామంది తెలియట్లేదు. సంస్థ తీసుకొస్తున్నారు అంటున్నారు తప్ప నుంచి అది ఏ సంస్థ, ఎక్కడ పెడుతున్నారు, ఏంటి దాని క్లారిటీ లేదు. అదంతా పేపర్ మీద ఏదో మన న్యూస్ ఛానల్ మీద వాటిలో చూపిస్తున్నారు తప్ప అది పబ్లిక్గా జనాలకి అవేర్నెస్ చూపించట్లేదు. అది మేము ఏదైతే ఇస్తున్నాం పేపర్ మీద చెప్తే స్టేట్మెంట్ అవ్వదు కదా. ఇప్పుడు రాజేష్ గారు పలానా కంపెనీ తీసుకొస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఎన్ని కోట్లు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు అందులో, అలా తీసుకురావాలి. కానీ మేమేదో చేస్తున్నాం, ఎవరు చూపిస్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు? మీరు అన్నారు ఎక్కడ ఇంటర్నేషనల్ చేస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారండి? అమరావతి అంటే ఎక్కడ పేరు, ఊరు, గ్రామం, మండలం ఏం లేవా? ఎవరిది ఎక్కడ పెడుతున్నారు? అవన్నీ చెప్పాలి కదా. మేమేదో తెచ్చాం, ఇక్కడ పెట్టేసాం, అయిపోయిందా? తెస్తున్నారు, పథకాలు పెడుతున్నారు కొద్దిగా మంచివే. అవి ఎక్కడ పెడుతున్నారు ఏంటని తెలియాలిగా, ప్రజలకు తెలియాలిగా. ఆ గవర్నమెంట్ ఏదో చేసింది, మేము ఈ గవర్నమెంట్లో చేస్తున్నాము, ఇది చూపిస్తున్నాము అని చెప్తే సరిపోతుందిగా. క్లారిటీ ఉండాలి ముందు. ప్రజలకి క్లారిటీ లేనిదే జనాలకి నువ్వు తప్పు చేసినా కరెక్ట్ చేసినా అది తప్పులాగా చూపిస్తూ ఉంటారు. క్లారిటీ ముఖ్యం. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఏం చేసినా ముందు ప్రజలకి ఎక్కడి నుంచి ఏ కంపెనీ వస్తుంది, ఏ ఏరియాలో పెడుతున్నారు, అది ఉపాధి జనాలకి ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఆ క్లారిటీ ఒకటి ఉండాలండి. ఈ గవర్నమెంట్ నేను కోరుకునేది అదే. అంటే ఎంఓయూలు అనేది మొదటి అడుగు మాత్రమే. ఇది మొత్తం వాళ్ళకి స్థలం చూపించడం కానీ, వాళ్ళతో టర్మ్ సెట్ చేసుకోవడం కానీ అది అధికార యంత్రాంగం చూస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది, వాళ్ళకు స్థలం ఇస్తారు. వీటన్నిటికీ కొంచెం టైం పడుతుంది. దీని మీద అదేనండి, టైం పడుతుంది కాదనట్లా. అదే ఆ అవేర్నెస్ పలానా ఏరియాలో ఏంటి, ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు, లేకపోతే ఎన్ని వందల గజాలు ఇస్తున్నారు, దాని ఇయర్ అంటే ఎన్ని టర్మ్, 100 సంవత్సరాలకి ఇస్తున్నారా, లేదు 50 సంవత్సరాలకి ఇస్తున్నారా, కంపెనీది ఎలా ఉంది ఏంటి, అది ప్రజలకు తెలియపరచాలిగా. మేమేదో పలానా వాడిస్తున్నానంటే ఇక్కడ చూపించి ఎక్కడో ఇస్తారు, అది ఎవరు తెస్తున్నారు ఏంటి. 32 ఎకరాలు 34 ఎకరాలు తీసుకున్నప్పుడు దాంట్లో ఎక్కడ కేటాయిస్తున్నారు ఏంటి, అది ఏ కంపెనీకి వస్తుంది, ఎవరికి ఎక్కడి నుంచి ఎవరో ఎంతమంది చదువుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, దాని పర్పస్ అంతా క్లియర్గా ఉండాలి. మేము తెచ్చేసాం అయిపోయిందంటే ఏది. ఇప్పుడు మొన్నటి వరకు ఆ పనులు చేశారు, ఎందుకు మోకాళ్ళు నీళ్ళు మునిగిపోయి ఉన్నాయి. నేను వెళ్తా, ఆటో డ్రైవర్ నేను, అటు వెళ్తా చూస్తూ ఉంటాను. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. కాకపోతే గత ప్రభుత్వంలో చేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయినా ఉన్న పని అయినా క్లియర్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇప్పుడు ఒక పని స్టార్ట్ చేసాం, అది రూప్ లెవెల్కి పైన టాప్ లెవెల్కి ఏదైనా సరే క్లారిటీగా కవర్ చేసుకొని ఇంకో నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే సగం చేసుకొని ప్రజల చేత మనం అనిపించుకోవడం. ఇప్పుడు ఇక్కడ 100 కోట్లు పెట్టామండి పెట్టుబడి, ఇది అక్కడ ఆపేసేస్తున్నారు, ఇది నాశనం అయిపోతుంది. 100 కోట్లు ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసేస్తున్నారు, అక్కడ నాశనం అయిపోతుంది. అది ఒక క్లారిటీ లేదు, ఫుల్ఫిల్ చేయట్లేదు వర్క్ అనేది. అలాంటప్పుడు మరి గవర్నమెంట్ కూడా ఏం పని చేసిందని ఎవరన్నా చెప్తాం, ప్రజలకు ఏం చెప్పలేం కదా మనం. మీరు ఏ ప్రాంతంలో చూసారు అలా ఆగిపోయిన ప్రాజెక్ట్? ఇప్పుడు అమరావతిలో చాలా చోట్ల ఉన్నాయండి. ఒక ఎగ్జాంపుల్ ఏముంది ఇప్పుడు, అంటే ఆ ఏరియా అంటే నాకంత ఐడియా లేదు, కానీ 2-3 చోట్ల రూప్ లెవెల్కి ఇంతవరకు వేసి దాన్ని వదిలేశారు. ఫుల్ నీళ్ళు, వాటర్ అక్కడ. ఎప్పుడు వదిలేసింది అంటారు? అది గత ప్రభుత్వంలో ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో అట్లా కూడా ఉన్నాయి. మొన్న కూడా చూసాను నేను. మీరు చూపిస్తాను. అంటే పర్టికులర్ ఆ ప్రాజెక్ట్ దేని గురించి ఏమండి, ఆ 32,000 ఎకరాల్లో అది ఎక్కడో, ఆ ఏ ఊరు గ్రామానికి వస్తే నాకు తెలియదు కదా.
అంటే గత ప్రభుత్వంలో ఆగిపోయిందని అయితే మీరు చూశారు. ఇక అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు, రూప్ లెవెల్ వేశారు. గత ప్రభుత్వం అసలు ఏం పట్టించుకోవాలి. పెద్ద పెద్ద పూల కంచెలు ఇంత ముళ్ళ కంచెలు వేసుకుంటే దాన్ని ఈయన జేసీబీ గారితో, చంద్రబాబు నాయుడు గారు జేసీబీ గారితో అంతా లైన్ చేసి లెవెల్ చేసి రోడ్లు అన్నీ లైన్ చేశారు. బాగుంది వరకు. ఇప్పుడున్న ఏంటంటే స్టార్టింగ్ వర్క్లో అయినా స్టార్ట్ చేసి కొద్దిగా అన్ని ఒక రూపకల్పనగా చేసుకుంటే బాగుంటుందని. అంటే అమరావతి పరిధిలో చూస్తే గత ప్రభుత్వంలో మొదలు పెట్టడం, ఏదైనా మొదలు పెట్టడం అనేది ఫ్రమ్ స్క్రాచ్, అంటే ఒక జెడ్ అని చూస్తే ఒక కంప్లీట్ అవ్వడం, ఏబిసిడీల నుంచి స్టార్ట్ చేయడం చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసింది మొదలు పెట్టడం సంస్థలకు కూడా క్లిష్టంగానే ఉందని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. క్లిష్టంగా ఉందంటే అది మీ చేతిలోనే ఉందండి. ఇప్పుడు మీరు ఎవరికి ఇస్తున్నారు ఏంటి అని మీకు తెలుసు కదా. 100 కోట్లు అవుతుంది, ఇది ప్రాజెక్టు ఆగిపోయింది, ఇంకొక 10 కోట్లు లేదా 5 కోట్లు ఇస్తే ఇది కంప్లీట్ చేస్తారన్న అవగాహన మీకు ఉంది కదా. మీరు ఇచ్చి దాన్ని బట్టి ముందుకు తీసుకెళ్ళాలి వర్క్ అనేది. ఆపేశారు అంటే ఆపేసినట్టే ఉంటుంది. అది అది నా ఒపీనియన్.